మీరేనా ప్రిన్సిపాల్ మీరేనా మెనూ ఫాలో అవుతున్నారండి కరెక్ట్. ఇది ఎన్ని రోజులు అయింది ఇచ్చి మీకు ఫోటో దిగదు. మీ డిప్యూటీ డైరెక్టర్ చేశారు, ఇది చేయకూడదు ఇట్లా. ఇది జియో నెంబర్ 8 స్టేట్ వైడ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 45 గ్రామ్స్ రావాలి చికెన్, మీరు 29 గ్రామ్స్ పెట్టారు. ఇక్కడ 45 గ్రామ్స్ కావాలి. మీరు చేయకూడదు అట్లా. ఇప్పుడు నిన్ననే అంత జేసీ గారికి అంతా కంప్లైంట్ చేసాం. డీడీ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇది మీరు ఈ క్వాంటిటీస్ అంతా మీరు సపరేట్ చేశారు, మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? జేసీ గారు ఆయన నోటీస్లో లేదు. లేదు సార్, అది లేదు సార్. అది అక్కడ ఏటీడబ్ల్యూ చేయించేటప్పుడు కొంచెం ఆ క్వాంటిటీ తక్కువ చేసింది సార్. అమ్మాయి అన్ని తీయించేసాం సార్, అది నేను చూడలేదు. లేదండి, నేను ఇప్పుడు వంగంపాడులో ఉన్నాను సార్. సార్ ఇక్కడంతా 29 గ్రామ్స్ పెట్టారు. లేదు సార్, 20 ఏం లేదు సార్. నేను మీకు ఫోటో పెట్టనా? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా? నాకేం అవసరం? లేదు సార్, లేదు సార్. కాదండి, మీరు మీ సిగ్నేచర్ ఉంది కింద ఆ ఫ్లెక్సీలో. సార్ అది ఏటీడబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్ అని ఉందండి. ఏమండి ఇవన్నీ మీరు ఇది ఇంకా తప్పులు చేసేదానికి మీరు ఎందుకు చెప్పండి? మేము పైన కంప్లైంట్ చేస్తే మీకు సస్పెండ్ అవుతారు. సార్ నిన్న చెప్పారు సార్, తీయించేసాం సార్. లేదండి, మీరు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగింది? నేను ఇప్పుడు ఆన్ రూట్ లో ఉన్న చీఫ్ సెక్రటరీ ఇచ్చింది అన్ని మీరు ఒబే చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఆయన కానించి రావాలా డైరెక్షన్. జియో నెంబర్ 8 అనేది మొత్తం స్టేట్ అంతా ఇంప్లిమెంటేషన్ జరిగే జియో. మీ ఇష్ట ప్రకారం మీరు ఎవరి కొద్ది వాళ్ళు మీరు మీకు సంబంధించిన జ్యుడిక్షన్ లో మీరు మార్చుకుంటా పోతా ఉంటే ఇంకా ఎందుకంటే వ్యవస్థ. లేదు సార్, అది ఏటీడబ్ల్యూ రాంగ్ ప్రింట్ చేయించారు సార్. అదేమో క్వాంటిటీ ఆమె రాంగ్ ప్రింట్ ఏం చెప్పలేదండి. ఆమె ఏం చెప్తున్నారు, మాకు అది సరిపోవడం లేదు, మా డిప్యూటీ డైరెక్టర్ గారు చేశారు ఇది అని ఆమె చెప్తా ఉంటే మీరు ఎట్లా చెప్తారు? డీడీ గారు ఎవరు ఇది చేశారు? అప్రూవల్ ఎవరు చేశారు? అట్లా అది మాకు క్వాంటిటీస్ జస్ట్ మన ఉన్న కాస్ట్ ఎక్కువైపోతుంది సార్. దాన్ని బట్టి చూస్తే లేదు సార్, లేదు సార్. మీరు ఇమీడియట్ గా పాతది పెట్టియండి, ఇమీడియట్ గా పెట్టండి. ఆల్రెడీ ఉంది సార్, అది రీప్లేస్ చేయించేమని నిన్నే చెప్పాను సార్. అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది సార్. అవును, సారీ సార్, అది చేయించేసాం. సారీలు కాదండి, ఎట్లా ఎంత పిల్లలు కడుపు కొడితే ఏమొస్తుందండి మనకు? నేను ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా వదిలే లోపల నాకు అన్ని మారిపోవాలా బోర్డు? లేదు సార్, నిన్నే మార్చేమన్నాను సార్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి పరిస్థితి చేస్తాను. చూడండి, వార్డెన్స్ అందరు ఈ ప్రిన్సిపాల్స్ కి అందరికి ఇమీడియట్ గా పంపించండి సర్కిల్. ఎట్లండి, బియ్యం అంతా కడుగుతారా మంచిగా? ఆ తేలినటిని తీసి పడేస్తారా? మళ్ళా వేస్తారు. గంజి ఉంచుతున్నారా? వంచకూడదు గంజి. అవి సరే, మీరు పూర్తి అయిన తర్వాత గంజి ఉంచకూడదు, అట్లే ఉంచాలి సరి పోసి. గంజి ఉంచకూడదు. గంజి ఉంచితే మీరు అన్ని విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. మరి ఎట్లా, మరి ఎందుకు ఉంచుతాను గంజి? గంజి ఉంచకూడదు అబ్బా. ఎవరు ఇన్ఛార్జ్ ఇక్కడ? మీరేనా? ఏంది అర్ధసరే పోయాలి. మరి ఎందుకు గంజి ఉంచుతా ఉన్నా అంటున్నాడు కదా. నువ్వేం ఇన్ఛార్జ్, ఏం చూస్తున్నావు? కాదమ్మా, గంజి ఉంచడం వల్ల ఆ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఎందుకు గంజి ఉంచడం? గంజి ఉంచితే ఎట్లా? గంజి ఉంచకూడదు పెద్ద. బాగున్నారా? బాగున్నాయి ఇక్కడ భోజనాలంతా? అంత సంతోషంగా ఉన్నారా? మెనూ ప్రకారం వస్తుందా? మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం వస్తాయన్నీ? బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలంతా. మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. ఓకే, ప్రతి ఒక్క బాగా అందరూ 500 మార్కులు దాటాలి సార్ 10th క్లాస్. ఓకేనా? కొన్ని మంచి బుక్స్ 4 బుక్స్ ఇస్తా ఉన్నా మీ ప్రిన్సిపాల్కు, మీరు లైబ్రరీలో పెడతారు. ఇది కొంచెం మీరు చూసుకోండి, చదవండి కొన్ని కథల బుక్లు అవి. మీకు క్లిప్ తెలుసా? క్లిప్ అని గ్రహణమొర్రి తెలుసా అండి? ఐడియా ఉంది? గ్రహణమొర్రి ఆ గ్రహణమొర్రి ఉన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలకు ఆ హైదరాబాద్లో ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్లస్ ఇక్కడి నుంచి ఇద్దరికి ఛార్జెస్ ఇస్తారు అక్కడికి పోనీకి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రానికి. అట్లా మా బ్రదర్ వాళ్ళు చేస్తున్నారు ఇది సర్వీసు. చాలామంది చేయించుకున్నారు ఇట్లా. ఈ పాంప్లెట్ అని మీకే ఇస్తాను. గ్రహణమొర్రి ఉన్న పిల్లలకి ఇలా చేస్తారనమాట. దాదాపు 2000 ఆపరేషన్స్ చేసాము. ఇవి చాలా బాగా అందరికీ ఉపయోగం ఉంటుంది. గ్రహణమొర్రి అంటే మీకు ఐడియా లేదు కదా? ఇట్లా పెదము ఈ ముక్కు ఇట్లా కలిసిపోతాయి రెండు ఇట్లా. ఓకేనా?
ఇలా అలాంటి పిల్లలకు చేస్తారనమాట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ ప్రిన్సిపల్ సార్కి చెప్తే ఆయన ఇక్కడ కింద నెంబర్లు ఉన్నాయి, ఇట్లా నా పేరు చెప్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అన్నీ మంచిగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్నీ ఇట్లా మంచి చేస్తారు. పేద పిల్లలు ఎవరైనా అట్లా చేయండి. ఓకేనా? మంచి చదువుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.